రైతుల క్షేత్రాల్లో సంవత్సరం పొడవునా అన్ని దశల్లోనూ కనిపించే కూరగాయ పంట వంగ. వంగకు మార్కెట్ ధరలు నిలకడగా ఉన్నా చీడపీడల సమస్య మాత్రం ఎక్కువగా ఉంటుంది. అసలు కాయపుచ్చు పురుగు ఆశించని తోటే ఉండదంటే అతిశయోక్తి కాదు. పురుగులే కాదు, వంగకు తెగుళ్ల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నారుకుళ్ళు, కాయకుళ్ళు, బ్యాక్టీరియా ఎండు తెగుళ్ల ఉధృతితో దిగుబడులు, నాణ్యత తగ్గుతున్నాయి. వీటి నివారణకు సాగు ప్రారంభం నుంచే సమగ్ర చర్యలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల సహాయ అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీ రాణి. వంగ తోటలో మనకు ముఖ్యముగా నర్సరీ దశలో అయితే నారుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. నారు నాటిన ఒక వారం రోజులు లేదంటే 10 రోజుల తర్వాత గమనిస్తూ ఉంటాము. నారుకుళ్ళు తెగులు సోకిన నారు మొత్తం కూడా గుంపులు గుంపులుగా కుళ్ళిపోయి చనిపోతుంది. నారు యొక్క కాండం భాగం చూసుకున్నట్లయితే బాగా తడిగా ఉండి కుళ్ళిపోయి మొత్తం కూడా వేరు కూడా కుళ్ళిపోయి ఉంటుంది. దీనికోసం మనము నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో ఎక్కువగా ఈ నారుకుళ్ళు తెగుళ్ళు అనేవి గమనిస్తూ ఉంటాము. కాబట్టి మనం నారు నాటే ముందు నర్సరీ బెడ్‌ను కొంచెం 5 లేదా 10 సెంటీమీటర్ల ఎత్తుకు వేసుకొని నారు నాటుకోవడం వల్ల నీరు నిల్వ అనేది చాలా తక్కువగా ఉంటది. కాబట్టి నారుకుళ్ళు తెగులు రాకుండా మనం చూసుకోవచ్చు. దీనితో పాటు విత్తన శుద్ధి చేసుకోవాలి. నారు నాటే ముందు 3 గ్రాముల థైరామ్ లేదంటే 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి విత్తనాలను కలిపి వాటిని నాటుకోవాలి. నాటిన ప్రదేశం చుట్టూ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ఆకుమాడు తెగులు మరియు కాయకుళ్ళు తెగులు. తెగులు సోకిన మొక్కల యొక్క ఆకులు పసుపు రంగులో మారిపోతాయి. వీటి మీద గోధుమ రంగు మచ్చలనేవి ఏర్పడతాయి. ఆకులనేవి రాలిపోతాయి. ఈ విధంగా రాలిపోవడం వల్ల పూత మరియు పిందె అనేది చాలా తక్కువగా వస్తుంది. కాయకుళ్ళు తెగులు సోకిన కాయలను గమనించినట్లయితే కాయలనేవి మొదటగా పసుపు రంగులోకి మారుతుంది. మొత్తం కూడా కుళ్ళిపోయి వాటి నుండి చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది. ఈ కాయకుళ్ళు తెగుళ్లను మనం నివారించుకోవడం కోసం నారును ఏదైనా రసాయనాలతో శుద్ధి చేసుకొని నారు నాటుకోవాలి. దీనికోసం మనము నారుని ఒక 35 డిగ్రీల వేడి నీటిలో 30 నిమిషాల పాటు ముంచి ఆ తర్వాత నారును నాటుకోవాలి. లేదనుకుంటే 3 గ్రాముల థైరామ్ రసాయనంతో శుద్ధి చేసుకొని నాటుకోవాలి. తర్వాత ఎక్కువగా రైతులు నష్టపోతున్న తెగుళ్ళు అది వైరస్ తెగులు. అన్ని రకాల వయసు ఉన్న మొక్కల్లోనూ వస్తుంది. ఈ తెగుళ్ళు సోకిన మొక్కల యొక్క ఆకులనేవి చాలా చిన్నగా మొత్తం గుబురుగా చీపురు కట్టలాగా ఉంటుంది. ఆకుల రంగు కూడా పేలగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ తెగుళ్ళు సోకిన మొక్కల యొక్క పిందె మరియు పూత అనేవి రావు. మొక్కలు బాగా గొడ్డుబారిపోయి ఉంటుంది. ఈ తెగుళ్లను ఎక్కువగా లీఫ్ హాపర్ అనే దోమ ద్వారా వ్యాపింపజేస్తుంది. తెగుళ్ళు సోకిన మొక్కలను లక్షణాలను గుర్తించిన వెంటనే తీసివేయాలి. లీఫ్ హాపర్ దోమను నివారించడం కోసం 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్‌ను లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. వైరస్ తెగులు వచ్చిన మొక్కలను వెంటనే తీసివేయాలి. తీసివేసిన తర్వాత జిబ్బరెల్లిక్ ఆమ్లం వారం రోజులు లేదా 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు.